హాయ్ హలో వెల్కమ్ మై బీటెక్స్ ఫేమస్ ఛానల్. ఈరోజు చెప్పేది ఏంటంటే కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్స్ 3 years క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ చూసుకునేదైతే ఫస్ట్ యూనిట్ నుంచి మనకి ఖచ్చితంగా నార్మల్ ప్యాటర్న్ నుంచి అయితే ఒక నగర ఒకటే పేపర్ ఉంది మ్యాక్సిమం. అందుకే నేను మీకు మ్యాక్సిమం ఒకటే పేపర్ పెడుతున్నా. నెక్స్ట్ మనకి ఇందులో ఫస్ట్ యూనిట్లో నుంచి అయితే ఇంటూ ఓటు ఈ బాండ్స్ ఉంటాయి కదా, ఇవైతే ఖచ్చితంగా నేర్చుకోండి. అందులో ఎందుకంటే అవి ఖచ్చితంగా అయితే 2 మార్క్స్కి వస్తాయి, లేకపోతే 5 మార్క్స్కి అయితే 3 బాండ్స్ గురించి అడుగుతారు. లేకపోతే వాటి గురించి ఒక బాండ్ ఆర్డర్ కనుక్కోమని, లేకపోతే క్యాలిక్యులేట్ చేయమని, లేకపోతే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ వల్ల అడగొచ్చు. ఇంకొకటి ఇందులో పై మాలిక్యులర్ గురించి అడుగుతారు, డి ఆర్బిటాల్ గురించి, ఇంకా బెంజిన్ మాలిక్యూల్ గురించి కూడా అడగొచ్చు. ఇంకా క్రిస్టల్ ఫీల్డ్ థియరీ గురించి కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంకా క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ కూడా నేర్చుకోండి. ఇంకా ఇంపార్టెంట్ సెకండ్ యూనిట్లో కరోజన్ గురించి నేర్చుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే కరోజన్ రావచ్చు, 2 మార్క్స్కి రావచ్చు, లేకపోతే 5 మార్క్స్కి రావచ్చు. దాని థియరీ అడగొచ్చు. లేకపోతే ఇంకా వస్తే సెకండ్ యూనిట్ నుంచి మీరు ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే బాండ్ వెయిట్ వల్ల అడగొచ్చు వాళ్ళు. రివర్స్ ఆస్మోసిస్ మెథడ్, ఇంకా దానిలో ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ రివర్స్ ఆస్మోసిస్ అడగొచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విత్ నీట్ డయాగ్రామ్స్తో వేయండి. నీట్ డయాగ్రామ్స్ వేస్తే ఏంటంటే మార్క్స్ ఎక్కువ పడతాయి. మీకు అందులో ఆన్సర్ వచ్చినా రాకుండా కానీ ఖచ్చితంగా అయితే ఒక ఆన్సర్ ఫిల్ చేసి రండి. ఆన్సర్ అట్లా ఫిల్ చేసి రావడం వల్ల మీకు ఒక 1 మార్క్ 2 మార్క్స్ వేస్తారు. ఎందుకంటే అక్కడ మనకి జేఎన్టీ నుంచి ఖచ్చితంగా ఒక పేపర్కి ఖచ్చితంగా వాళ్ళకి 1 మార్క్ వేయాల్సిందే. ఎందుకంటే 1 మార్క్స్ వేస్తే మనకి రాసిన దానికైనా 1 మార్క్ వేయాలి. మీకు వచ్చినా రాకుండా ఏదో సోదైనా కొట్టిరండి లాస్ట్ మినిట్లో. కానీ మీరైతే ఖచ్చితంగా ఒక 3 యూనిట్స్ అయితే పక్కా నేర్చుకొని పోతే మాత్రం మీకు ఖచ్చితంగా 26 మార్క్స్ వస్తే పాస్ బరాబర్. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఇంకా వచ్చేసి యూవీ విజిబుల్ వచ్చి ఇంకా ఇవి నేర్చుకోండి. లిథియం అండ్ అయాన్ బ్యాటరీ ఇవన్నీ నేర్చుకోండి. ఇంకా వచ్చేసి మీరు సెకండ్ పేపర్లో కూడా నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే లెడ్ యాసిడ్ స్టోరేజ్ బ్యాటరీ కూడా నేర్చుకోండి. అందులో డయాగ్రామ్ ఉంటుంది, మెయిన్ డయాగ్రామ్ గీయండి. మెయిన్ డయాగ్రామ్ గీయడం వల్ల మీకు ఏంటంటే డయాగ్రామ్కి వెళ్ళి మీరు గీసేసరికి మీకు మార్క్స్ ఇంకా ఎక్కువ వేసే పాసిబిలిటీస్ ఉంటాయి. మీకు ఫస్ట్ ఆన్సర్ రాసేది ఎలా ఉండాలంటే మీ మీద ఇంప్రెషన్ మారిపోవాలి. ఇచ్చే ఫస్ట్ ఆన్సర్లోనే మీకు ఎట్లంటే నెక్స్ట్ పేజెస్ నుంచి ఏదో చూడరు అనమాట. ఇంకా ఓన్లీ హెడ్డింగ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి కొంచెం నీట్గా రాయండి. ఫస్ట్ రాసే ఆన్సర్ మీకు పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్ళండి. మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఏంటంటే 2 మార్క్స్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు ఒకటేసారి. 2 మార్క్స్ గెయిన్ చేయడంతో మీకు వాళ్ళు 2 మార్క్స్ దగ్గర 1 మార్క్ వేయచ్చు, లేదా 1.5 వేయచ్చు. మీకు వచ్చే 1 మార్క్తో పాటు మీరు పాస్ అవ్వచ్చు అందుకే. కాబట్టి మీరు నేర్చుకున్న ప్రతి ఒక్క యూనిట్ అయినా పర్లే కానీ పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్ళండి. కన్ఫామ్గా పాస్ అవుతారు. థ్యాంక్ యూ. Like, share and subscribe in my BTech channel. Be all the best for exams.